బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ వేదిక మార్పుకు పార్టీ పెద్దలు నిర్ణయించారు. తొలుత వరంగల్లో నిర్వహించేందుకు పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. వరంగల్లో 3 ప్రాంతాల్లో సభా స్థలాలను పరిశీలించారు. అయితే ఇప్పుడు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ పెద్దలు నిర్ణయించారు. ఏప్రిల్ 27న రజతోత్సవ సభ జరగనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, మురళి, బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పార్టీకి సంబంధించిన క్యాడర్లో ఒకవైపు ఏడాది పాటు కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్వహించారు. అందులో భాగంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజైనటువంటి ఏప్రిల్ 27న వరంగల్లో ఒక భారీ బహిరంగ సభకు పార్టీ అధినేత ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ సీనియర్ నాయకులంతా కూడా వరంగల్ వెళ్లి ఒక 2-3 స్థలాలను పరిశీలించి ఇప్పటికే అక్కడ సభను నిర్వహించాలని చెప్పేసి సూత్రప్రాయంగా ఒక ఏర్పాట్లు చేయడం కోసం సన్నాహితం అవుతున్నారు. వరంగల్ రింగ్ రోడ్ పక్కన ఉన్నటువంటి దేవన్నపేటలో ఈ బహిరంగ సభ పెట్టాలని తొలుత అనుకున్నప్పటికీ కూడా దాదాపు ఇందుకోసం 1000 ఎకరాల స్థలం ఉంటుందని చెప్పేసి అంచనా వేసి సంబంధించినటువంటి మౌలిక వసతుల కోసం ఇప్పటికే సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో పార్టీ అధినేత కేసీఆర్ ఒకవైపు పార్టీని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పార్టీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు ఒక సమాచారం అయితే బయటకు వచ్చింది. గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేడ్చల్ కొంపల్లిలో 2 సార్లు పార్టీకి సంబంధించిన ప్లీనరీ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఈసారి ప్లీనరీ కార్యక్రమం కాకుండా నేరుగా భారీ బహిరంగ సభనే ఘట్కేసర్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇందుకోసం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎంపీఎల్సీ చంపీపూర్ రాజు, అదేవిధంగా మాజీ మంత్రి మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యే ఒకవైపు మల్లారెడ్డి, అదేవిధంగా ఇటు కేపీ వివేకానంద కూడా వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి కూడా పార్టీ అధినేత వారికి కొంత సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే వారు కూడా ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే ఎక్కువ స్థలం అందుబాటులో ఉంటుందో అక్కడ చూసి ఆ ప్రాంతంలోనే భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి పార్టీ ఒకవైపు ఆలోచన చేస్తుంది. అందుకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను పరిశీలించి భారీ బహిరంగ సభ కోసం కావాల్సినటువంటి మొత్తం సదుపాయాలు చూడాలని చెప్పేసి కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇందుకు అనుగుణంగా వరంగల్ బహిరంగ సభను రద్దు చేసుకుని ఇక్కడ పెట్టడం కోసం ఆలోచనల పద్ధతిగా తెలుస్తుంది. ఒకవైపు ఏప్రిల్ 27 అంటే పూర్తి వేసవికాలం ఉంటుంది. ఒకవైపు రైతుల పంటలు కోసి అందరూ కూడా ఫ్రీ అవుతారు కాబట్టి ఆ సమయంలో దాదాపుగా లక్షలాది మంది తోటి వరంగల్లో భారీ బహిరంగ సభ పెట్టి ఈ కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన వాళ్ళు చేసినటువంటి హామీల అమలు పైన పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తారు. దానికి సంబంధించి కూడా ఈ బహిరంగ సభ ద్వారా ఎండగట్టలని అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు అనుకోకుండా అనూహ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సభలు పెట్టాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.